హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులను ఎంపిక చేయుటకు సర్వేయర్లు మీ ఇంటికి వచ్చి ఏ క్వశ్చన్లు అడుగుతారు, ఎవరికి రేషన్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రేటర్ హైదరాబాద్లో అయితే రేషన్ కార్డుల సర్వే షురూ అయ్యింది, అంటే స్టార్ట్ అయ్యింది. ఈ నెల ఎండింగ్ వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. సో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో రేషన్ కార్డు కోసం ఎవరైతే అప్లై చేసుకుర్రో వాళ్ళ ఇంటికి మాత్రమే ఈ సర్వేయర్లు వస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో 83,285 మంది అయితే రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. ఇప్పుడు సర్వేయర్లు ఈ 83,285 మంది ఇంటికి వచ్చి చెక్ చేస్తున్నారు. ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే మీ ఆదాయం 2 లక్షల లోపు ఉందా, మీకు కారు ఉందా, వీటితో పాటు ఇతర వివరాలను కూడా తెలుసుకుంటారు. ఈ 26వ తారీఖు నాడు కొత్త కార్డులు ఇవ్వడంతో పాటు పాత కార్డుల జారీలలో ఏమైనా కొత్త సభ్యులు పేర్లు చేర్చడము, ఎవరైనా మరణించే వాళ్ళు ఉంటే పేరు తీసేయడం కూడా చేస్తారు. ఫస్ట్ కొత్త కార్డ్స్ ఇస్తారు, పాత కార్డ్స్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కొత్త కార్డ్స్ ఇచ్చిన తర్వాత చేస్తారు. సో మీ ఇంటికి వచ్చి సర్వేయర్లు ఏమడుగుతారు, మీకు 2 లక్షల లోపు, పట్టణాలలో అయితేనేమో 2 లక్షల లోపు ఆదాయం ఉండాలి, గ్రామీణ ప్రాంతాలలో అయితే 1,50,000 లోపు ఉండాలని గవర్నమెంట్ అయితే చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొత్త రేషన్ కార్డులపై మళ్ళీ ఆశలు. కార్డు లేని కుటుంబాలు 10 లక్షల పైన ఉన్నారు హైదరాబాద్లో. ప్రజాపాలనలో మాత్రం 5 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ 16వ తారీఖు నుంచి ఇంటింటికి వెళ్ళి క్షేత్రస్థాయి పరిశీలన అయితే చేస్తున్నారు. మరి దరఖాస్తు చేసుకోని వారి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వాళ్ళకి మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలని అయితే గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. సో ఏ సిటీ నుంచి ఎంతమంది అప్లై చేసుకున్నారు అనేది ఇక్కడ డేటా కూడా ఇవ్వడం జరిగింది. చార్మినార్ నుంచి 1,40,807 మంది, అతి ఎక్కువగా మంది చార్మినార్ నుండే అప్లై చేసుకోవడం జరిగింది. సో ఈ చెక్కింగ్ వచ్చేసి 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు చేస్తారు. 21 నుంచి 24 వరకు చెక్కింగ్ చేసిన వాళ్ళ జాబితా వార్డు సభలలో లబ్ధిదారుల ముసాయిదాలో విడుదల చేస్తారు. సో మీ యొక్క జాబితా అనేది గ్రామ సభలలో పెడతారు. వీళ్ళందరి కరెక్ట్ పేర్లు ఉన్నాయా అని చెక్ చేసి 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మీకు రేషన్ కార్డు వచ్చేది ఉంటే మీ యొక్క పేరుని ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు. 26వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇదే ఇచ్చారు, కులగణన ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు. కులగణన సర్వే ఆధారంగానే రేషన్ కార్డులు లేని కుటుంబాలను గుర్తించి అర్హులకు కొత్త ఆహార భద్రతా కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే సర్వేలో ఎవరైతే మాకు కార్డు లేదని చెప్పిరో వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేసి వాళ్ళకు కార్డు ఇవ్వాలని అయితే గవర్నమెంటు నిర్ణయించింది. సో ఏమేమి విధి విధానాలు అయితే జిహెచ్ఎంసీ పరిధిలోనేమో కమిషనర్ వచ్చేసి చెక్ చేస్తారు, మండల స్థాయిలోనేమో ఎంపీడీఓ, మున్సిపాలిటీలలోనేమో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యుతులుగా వ్యవహరిస్తారు. అంటే మీ యొక్క లిస్ట్ రెడీ చేసేది వీళ్ళు. మీ యొక్క లిస్ట్ రెడీ అయిపోయిన తర్వాత జాబితాను గ్రామ సభ వార్డుల్లో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారు. అంటే వీళ్ళకు కరెక్టేనా, వీళ్ళకు ఏ జాబ్ లేదా, వీళ్ళకి ఆస్తి ఉందా, వీళ్ళకి ఆదాయం ఇంతే ఉందా అని చెప్పి మళ్ళీ గ్రామ సభలలో చర్చించి మీరు కరెక్ట్ అర్హులు అంటేనే మీకు రేషన్ కార్డు వస్తుంది. మళ్ళీ రేషన్ కార్డు పొందేందుకు అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక్క ఆహార భద్రత కార్డులో తన పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఊర్లలో పేరు ఎక్కించుకుంటారు, సిటీలలో పేరు ఎక్కించుకుంటారు. అట్లా కాకుండా ఆధార్ అనుసంధానం చేస్తే ఏంటంటే ఒకటే దగ్గర పేరు ఉండేటట్టు గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకుంటుంది. సో మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఆదాయం ఎంత, మీకు వెహికల్ ఉందా, ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ అడుగుతుంది. అడిగిన తర్వాత మీరు కరెక్ట్ చెప్పినా చెప్పకపోయినా మళ్ళీ మీరు కులగణన సర్వేలో చెప్పిన డీటెయిల్స్తో మ్యాచ్ చేసుకొని
మీ ఆదాయం కనుక తక్కువ ఉంటే మీకు తప్పకుండా న్యూ రేషన్ కార్డ్ అయితే వస్తుంది. ఎక్కువగా హైదరాబాద్లోనే న్యూ రేషన్ కార్డ్ కోసం అప్లై చేసుకున్నారు. మళ్ళీ ఇంకొక అపోహ ఏంటంటే ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం సర్వే జరుగుతుందన్నారు. అర్హత ఉండి కార్డు రాకపోతే అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని చెప్పారు. ఎవరైనా మీరు పేదవారు అయ్యుండి బై మిస్టేక్ కనుక కార్డు రాకపోతే మళ్ళొకసారి అప్లై చేసుకోవాలని చెప్పారు. పాత రేషన్ కార్డులను తొలగించడం లేదని స్పష్టం చేశారు. ఇది న్యూ రేషన్ కార్డ్ అప్డేట్. సో సర్వేలు మీ ఇంటికి వచ్చేసి మీ ఆదాయము మీకు ఏమేమి ఉంది అవన్నీ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క జాబితాను రెడీ చేసి మళ్ళీ గ్రామ సభలలో మళ్ళీ రీచెక్ చేసి మీ యొక్క పేర్లను అనేది 24వ తేదీలోపు వెబ్సైట్లో పెడతారు. 26 నుంచి కొత్త కార్డ్స్ ఇస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.